హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ మార్నింగ్ అయితే టైం వచ్చేసి 6:15 అవుతుందనమాట. మా హస్బెండ్ ఇంకా డ్యూటీకి అయితే బయలుదేరిపోతున్నారు. మార్నింగ్ మార్నింగ్ లేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి. వాతావరణం అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. అయితే ఇప్పుడే కొంచెం ఇలా సైలెంట్గా ఉంటుంది. ఇంకాసేపు అయితే ఇంకా అన్ని వెహికల్స్ సౌండ్స్ అవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. అందుకని ఇంకా నేను కాసేపు అలాగే బయట టైం అనేది స్పెండ్ చేశాను. తర్వాత మొక్కలు కూడా చూసుకుంటూ ఉన్నాను. మొన్ననే కదా రీపాట్ చేశాము ఎడీనియం ప్లాంట్స్. అవి కూడా ఎలా ఉన్నాయో చూసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసేసుకుని ఒక 2 అవర్స్ దాకా నేనైతే ఏం తీసుకోలేదన్నమాట. 2 అవర్స్ దాకా అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాను. నాకు మార్నింగ్ లేస్తే ఎప్పుడెప్పుడు కాఫీ తాగాలా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కడుపులో తిప్పేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అందుకని చెప్పి అలా 2 అవర్స్ అయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ వచ్చేసి కాఫీ అయితే పెట్టుకుంటున్నానండి. బేసిక్గా ఏంటంటే ఇలా మార్నింగే లేచినప్పుడు నా కోసం నేను టైం స్పెండ్ చేసుకోవడానికి చాలా ఉందని అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే పొద్దున్నే లేస్తే ఏం చేయాలో అర్థం కాదు. మేము ఉండేది ఇద్దరమే కాబట్టి అంత పడి చేసే అంత పని అయితే ఏమి ఉండదన్నమాట. నేను ముందే చేసేసుకుంటూ ఉంటాను కదా పని అనేది. అందుకనే నాకు డైలీ ఎక్కువ వర్క్ అనేది ఉండదు. కాబట్టి ఏదో రకంగా టైం పాస్ చేస్తూ ఉంటానన్నమాట. లైక్ మార్నింగ్ లేస్తే కంపల్సరీ టీవీ పెట్టేస్తాను. ఎప్పుడు లేస్తే అప్పుడు. ఎందుకంటే నాకు సైలెంట్గా ఉండడం నచ్చదనమాట. అందుకని చెప్పి ఇంకా టీవీ అయితే పెట్టేస్తాను. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఏంటంటే వీడియో పెట్టే ముందు రోజే ఈవినింగ్ ఇద్దాం అనుకున్నాను వాయిస్ ఓవర్. కాకపోతే అప్పుడు ఊరికేనే ఏదో ఒక వెహికల్స్ సౌండ్ వస్తుంది. అది కాక ఇంకొకటి ఏం జరిగిందంటే మా ఇంటి దగ్గరే కొంచెం లారీ వెళ్తూ మరి టైర్ పంచర్ అయిందో ఏమో కానీ వాళ్ళు ఇలా ఇనుప బకెట్ పెట్టుకుంటారు కదా లారీ కింద వాడటానికి. ఆ బకెట్ అనేది పేలినట్టు సౌండ్ వచ్చిందనమాట ఆ టైర్ పేలిన ఫోర్స్కి. సో అదైతే ఆ సౌండ్ విని నాకు ఫుల్ భయం వేసింది. దానికి తోడు నాకు హెడేక్ వచ్చింది చాలాసేపు. ఎట్లానో అయిపోయిందనమాట నాకు. ఆ వైబ్రేషన్కే భయం వేసిందనమాట. తర్వాత ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా డైరెక్ట్ మధ్యాహ్నం లంచ్ అనేది స్టార్ట్ చేసేసాను కుక్ చేయడము. ఈ మధ్యలో నార్మల్గా ఇంట్లో ఇల్లు తుడుచుకోవడాలు అవి అన్ని పనులు చేసుకున్నాను. కాకపోతే మా అమ్మతో ఫోన్ మాట్లాడతాను మార్నింగ్ పూట కంపల్సరీ. నేను మా అమ్మ మాట్లాడుకుంటాము. అప్పుడు పక్కాగా 1-2 అవర్స్ అయితే పడుతుందండి. అంతసేపు మాట్లాడతాము. ఇంకా కొంచెం ఓపిక ఉంటే అది ఇంకొక 1 అవర్కి ఎక్స్టెండ్ అవుతుందన్నమాట కాల్. అది కూడా నార్మల్ కాల్ కాదు, వీడియో కాల్ మాట్లాడుకుంటాము. మాకు డైలీ ఉండే డేటా బ్యాలెన్స్ 90% ఈ వీడియో కాల్స్కే అయిపోతూ ఉంటుందన్నమాట. సో అట్లా మాట్లాడేసిన తర్వాత ఇంకా వచ్చి వంట చేస్తున్నాను. ఎందుకంటే లంచ్ టైం అయిపోతుంది కాబట్టి. ఫస్ట్ అయితే ఇక్కడ పప్పు పెట్టేశాను, టమాటా పప్పు చేద్దామని చెప్పి. ఇంకా అది అయితే పోపు వేసేస్తున్నాను అనమాట ఫస్ట్. ఆల్రెడీ మొన్న దేని గురించో వెల్లుల్లిపాయలు అయితే ఒలిచిపెట్టుకున్నానండి. అవి ఉన్నాయన్నమాట రెడీగా. అందుకని చెప్పి నాకు ఇంకా ఒలుచుకునే పని కూడా లేకుండా ఉంది. అదిగాక చింతపండు కూడా మొన్న నానబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సాంబార్ చేశాను అనమాట మొన్న ఈ మధ్య. ఇంకా అందుకనే అదే చింతపండు ఉంటేను అది వేసేసుకుంటున్నాను ఇక్కడ చింతపండు పులుసు. ట్రైపాడ్ వచ్చేసి ఇట్లా బెండ్ అయ్యేది లేదు కాబట్టి ఇంకా జూమ్లో పెట్టి మీకు చూపిస్తున్నానండి. మధ్యలో ఏంటంటే ఇంకా కరెంటు కూడా పోతూ ఉందన్నమాట. ఫోన్లో ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది. మాకు ఇక్కడ కరెంటు తీస్తే కనుక వచ్చేదాకా అది నమ్మకం ఉండదు ఎప్పుడు వస్తుందో ఏంటో అనేది. అందుకే ఇంకా మధ్యలో ఛార్జింగ్ పెడుతూ అక్కడక్కడ క్లిప్స్ని అయితే నేను తీస్తున్నాను అనమాట వీడియో అనేది. ఇంకా నేను కర్రీ కూడా చేయాలి. అయితే పప్పు ఇప్పుడే ఉడికింది తీసాను కాబట్టి ఇంకా అదే కుక్కర్లో కొంచెం కాకరకాయలు బాయిల్ చేద్దామని అనుకుంటున్నానండి. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ అందులోనే రైస్ పెట్టాలన్నమాట. సో ఇక్కడ పప్పుచారు కూడా ఏంటంటే నేను మరీ లూజ్గా చేయట్లేదు, నార్మల్గా కొంచెం థిక్గానే ఉంచుకుంటున్నాను. మరీ లూజ్ అయితే అనిపించదని చెప్పి.
ఇక్కడ కాకరకాయలు అయితే తరిగేసుకున్నాను. ఎంత బాగున్నాయి అసలు. కరెక్ట్గా 4 పీసెస్, నాకు 4 పీసెస్, మా హస్బెండ్కి 4 పీసెస్ అన్నట్టు కొంచెం ఇట్లా స్ప్లిట్స్ పెట్టేసుకొని కుక్కర్లో వేసుకున్నాను కాకరకాయ. అందులోనే కొంచెం పసుపు, ఉప్పు, ఇంకా కొంచెం చింతపండు గుజ్జు లైట్గా వేసేసి వాటర్ పోసుకున్నాను. చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. నేనేం చేశానంటే చిన్న గ్లాస్తో ఒక ఫుల్ గ్లాస్ వాటర్ పోసాను అనమాట. అవి ఎక్కువ ఉండిపోయినాయి నీళ్ళు. అలా కాకుండా కొంచెం హాఫ్ గ్లాస్ పోసుకుంటే సరిపోయేదేమో. చూసారా, నేను వంట చేస్తే ఈ గట్టు పరిస్థితి ఇలా ఉంటుంది. మొత్తం అన్నీ కూడా గట్టు మీదే ఉన్నాయి సామాను. అయితే నేను ఏంటంటే వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుందామని చెప్పి ఇలాగే ఉంచాను అనమాట. వంట అయిపోయిన తర్వాత ఎక్కడొక్కడ సర్దేసుకొని మొత్తం గట్టంతా కూడా క్లీన్గా పెట్టేసుకుందామని అనుకుంటున్నాను. ఒక పక్కకేమో కాకరకాయ పెట్టేశాను, ఇంకో పక్కకి పప్పు అవుతుందండి. మీరు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసుకున్నారు? వీలవుతే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అయితే పప్పు అయిపోయిందనమాట, ఉడికిపోయింది. అల్యూమినియం దాంట్లో ఉండకూడదని చెప్పి ఇంకా స్టీల్ గిన్నెలోకి పప్పు అయితే మార్చేసుకుంటున్నాను అనమాట. నాకు కాకరకాయ ఇష్టమేనండి తినడం, కాకపోతే మా హస్బెండ్కి తింటారో లేదో అని చెప్పి కొంచెం తక్కువే చేస్తున్నాను అనమాట కూర. కానీ అది ఉడికిన తర్వాత నాకు అనిపించింది ఇంకొక 2-3 ఎక్కువ వేసుకొని ఉంటే బాగుండు అని అనిపించింది. కూర మటుకు సూపర్ టేస్ట్ వచ్చింది అనమాట. మా హస్బెండ్కి కూడా నచ్చింది. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా చేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు కాకరకాయలు ఉడకడానికి పెట్టేసుకున్నాను కదండి, అది వచ్చేసి నేను 3 విజిల్స్కి దింపాను అనమాట. 3 విజిల్స్కి దింపితే కరెక్ట్గా ఉడికింది. మరీ మెత్తగా అయిపోలేదు, కొంచెం గట్టిగా లేదనమాట. నార్మల్గా ఎంత కావాలో అంత సరిపడా ఉడికింది. తర్వాత ఒక జార్లోకి ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఉప్పు ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. అయితే ఎండుమిరపకాయలు కరెక్ట్గా మనకి ఒక 4 కావాలా 5 కావాలా కారాన్ని బట్టి వేసుకున్నాను. ఎందుకంటే ఎండుమిరపకాయలు కొంచెం కారం ఉంటాయి అన్నమాట. అందుకని కొంచెం తక్కువ వేసుకున్నాను. తర్వాత ఇవన్నీ కూడా ప్రెషర్ దిగిన తర్వాత ఈ కాకరకాయలు అనేది వార్చేసి ఇంకా ఈలోపు మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని కొంచెం హీట్ ఎక్కాలి బాగా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ కాకరకాయలు వేసి కొంచెం సేపు కదపకుండా మంచిగా క్రిస్ప్గా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. మొత్తం అన్ని వైపులా క్రిస్ప్గా ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా మనం మిక్సీ పట్టుకుంది, అది వేసేసుకొని ఇంకా ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకొని దింపేసుకోవడమే. అది కూడా కొంచెం వేగిన తర్వాత ఇది వచ్చేసి కాకరకాయ కర్రీ ఓవరాల్గా మీకు అయిన తర్వాత చూపిస్తున్నాను అనమాట. ఇది టమాటో పప్పు కర్రీ అయితే సూపర్ ఉంది. పప్పు కూడా చాలా బాగుంది. ఇంకా వడియాలు కూడా వేయించాను పప్పు ఉంది కాబట్టి. ఇంకా వేడి అన్నము, ఇంకా ఆమాం అనుకుంటూ తినేయడమే. నెక్స్ట్ అయితే ఇంకా నేను ఇలా పెరుగన్నంలోకి అరటిపండు కలుపుకొని తింటున్నాను అనమాట. నాకు చాలా ఇష్టము. చాలా రోజుల తర్వాత కొంచెం మంచిగా అరటిపండు ఉంది, తెప్పించుకున్నాను కదా మొన్న. ఇంకా అట్లా అని చెప్పి పెరుగన్నంలోకి అరటిపండు వేసుకొని తింటున్నాను అనమాట. ఈ కాంబినేషన్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నాకైతే సూపర్గా నచ్చుతుంది అనమాట. అయితే ఫ్లిప్కార్ట్లో ఒకటి ప్యాంట్ పెట్టుకున్నానండి. మరి అది పలాజోనో ఏమంటారో నాకు తెలీదు. అందులో అయితే ట్రౌజర్ అని ఉంది. సో అదైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఎందుకంటే డైలీ యూస్ కోసం నాకు ప్యాంట్స్ అంత కంఫర్టబుల్గా లేదు. ఆల్రెడీ ఒకటి వైట్ కలర్ది పెట్టాను కదా, మొన్న చూపించాను మీకు వీడియోలో. అది కాకుండా ఇది ఇంకొకటి, ఇది క్వాలిటీ బాగుంటే మటుకు ఇంకొక 2-3 ప్యాంట్స్ ఇట్లా తెప్పించుకుందామని అనుకుంటున్నాను. సో ఇది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుంది క్వాలిటీ అయితే. మరి వాష్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుందో తెలియదు కదా. వాష్ చేసినాక చూస్తే ఒకవేళ బాగుంటే ఇట్లాంటివి పెట్టుకోవాలి. సమ్మర్లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా బాగుందన్నమాట, లూజ్గా హ్యాపీగా మంచిగా. ఇది క్లాత్ కూడా స్మూత్గా ఉంది. నాకైతే నచ్చింది. ఇది 300 చేంజ్ పడింది నాకు. తర్వాత ఈవినింగ్ ఇంకా మా హస్బెండ్ రెస్ట్కి వచ్చారనమాట. వాళ్ళకి ఏంటంటే ఒకరోజు మధ్యాహ్నం ఉంటుంది, ఒక రోజు సాయంత్రం ఉంటుంది రెస్ట్ అనేది. 3 అవర్స్ ఉంటుందన్నమాట రెస్ట్. సో ఇవాళ ఈవినింగ్ వచ్చారు. అయితే ఇంకా టీ పెట్టమంటే ఒకవైపు టీ పెట్టేస్తూ ఇంకోవైపు కొంచెం
తోమిన సామాన్లు ఉన్నాయి, అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను ఇక్కడ పనిలో పని. అసలు ఇంట్లో ఏ రూమ్ అయినా సరే, ఎక్కడ ఏ ప్లేస్ అయినా సరే సర్దిందే సర్దుకుంటూ, తోమిందే తోముకుంటూ ఇలా చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఇంకా మనకి ఒకటేసారి ఎక్కువ ఎక్కువ పని అయిపోతుంది. నాకైతే ఇక్కడ ఏంటంటే కిచెన్ అదంతా చాలా చిన్నగా ఉంటుంది కిచెను. అందుకనే ఇంకా నాకు ట్రైపాడ్ పెట్టడానికి ప్లేస్ కూడా ఉండదన్నమాట. ఇంకా అరలు అవన్నీ గట్టైన అరలైనా ఊరికే సర్దుకుంటూ ఉండాలి. లేకపోతే ఇంకా చిరాగ్గా అనిపిస్తుంది, కిచెన్లోకి వెళ్ళి పనే చేయాలని అనిపించదు. ఇంకా అందుకే ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉంటా. ఇక్కడ అంట్లయితే ఏంటంటే తోమిన వెంటనే సర్దను అనమాట. ఎందుకంటే ఆ వాటర్ అన్నీ కూడా కారుతూ ఉంటాయి కదా, అవన్నీ కారిపోయి కొంచెం డ్రై అయిన తర్వాత సర్దుకుంటాను అనమాట. ఇంకా డే మొత్తంలో ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం కొంచెం పని ఇలా చేసుకుంటూ ఉంటానన్నమాట. ఒకటేసారి మొత్తం పని చేసేసుకొని కూర్చుంటే మనకి టైంపాస్ ఏముంటుంది చెప్పండి. ఇంకేదైనా వేరే రీల్స్ చేసుకోవడము ఇలాంటి పనులు ఉంటే మట్టుకే నేను తొందరగా పని అనేది ముగించుకుంటాను అనమాట. లేదంటే మెల్లమెల్లగా ఇట్లా ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటాను. ఇవాళ అయితే ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేంత లేదనమాట. ఆల్రెడీ మధ్యాహ్నం వండినవే ఉన్నాయి. మా హస్బెండ్ మధ్యాహ్నం ఇంట్లో లంచ్ చేయలేదన్నమాట. అందుకని చెప్పి ఇంకా అవే ఉన్నాయి నైట్కి. సో డిన్నర్ ప్రిపేర్ చేసే పని కూడా లేదు. మీలో ఎంతమంది ఇట్లా నాలాగా అమ్మలతో గంటలు గంటలు ఫోన్ మాట్లాడతారు అనేది వీళ్ళతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాతోని. నేనైతే గంటలు గంటలు మాట్లాడడమే కాదండి, ఒక 2-3 గంటలు ఒక్కోసారి మా అమ్మకు ఫోన్ చేస్తూనే ఉంటానన్నమాట. ఏం చేస్తున్నావు ఏంటి అనేది. నేను చేయకపోతే మా అమ్మ అయినా చేస్తూ ఉంటుంది. అట్లా రోజు మొత్తంలో ఒక 10 సార్లైనా మాట్లాడుకుంటామేమో బహుశా ఫోను. సో ఇవాళకైతే ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి వీడియోని. అలాగే కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.